ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఈ మాట అపోస్తలుడైన యోహాను క్రైస్తవులను రోమా సామ్రాజ్యం హింసించి చంపడం, చెరసాలలో పెట్టడం, అలాగే యేసు శరీర రూపంలో రాలేదు, మనసు శుద్ధిగా ఉంటే సరిపోతుంది, శరీరంతో ఏ పాపం చేసినా తప్పు కాదు అని తప్పుడు సిద్ధాంతాలతో సంఘము శ్రమలలో ఉన్న సందర్భాలలో రాయబడింది. దీని వలన కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధ జీవితాన్ని వదిలిపెట్టి అపవిత్రమైన దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కొంతమంది. అందుకు యోహాను ఈ విధంగా హెచ్చరించాడు. ఒక సముద్ర తీరాన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రూతు అనే 10 సంవత్సరాల చిన్న పాప తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. వాళ్ళ నాన్న ఒక మత్స్యకారుడు. ఒకరోజు రూతుని దగ్గరకు తీసుకొని రూతుతో చెప్పాడు, నేను చాలా దూర ప్రయాణానికి వెళ్తున్నాను, కానీ ఒకరోజు నేను తప్పక తిరిగి వస్తాను. నువ్వు ప్రతిరోజు సముద్ర తీరానికి వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ప్రతిరోజు రూతు ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ సముద్ర తీరానికి వచ్చి కూర్చుంటూ మా నాన్న ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అలాగా కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిపోయినాయి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ పిల్ల చేసే పనులు చూసి నవ్వుకుంటున్నారు. మీ నాన్నకి ఏదో జరిగి ఉంటుంది, మీ నాన్నకి ఎప్పటికీ తిరిగి రాడు, నువ్వు ఇలాగ చూడటం వ్యర్థమే, ఇదంతా నీకు వృధా ప్రయాస అని చెప్పి ఆమెను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. రూతు ఆ మాటలు విని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండేది. కానీ వారందరికీ ఒక మాట చెప్పేది, మా నాన్న చెప్పాడు నేను తిరిగి వస్తాను అని. ఆయన మాట తప్పుడు, ఆయన కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని. చివరికి ఒకరోజు ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను తగ్గిన సాయంత్రానికి సముద్రంలో ఒక చిన్న పడవ కనపడింది. ఆ పడవ అలలకి కొట్టుకుంటూ సముద్ర తీరానికి వచ్చింది. దాంట్లో అలసిపోయి గాయపడిన వాళ్ళ నాన్నని రూతు చూసింది. ఒకవైపు దుఃఖంతో ఉన్న తన తండ్రిని చూసి ఎంతో సంతోషించింది. రూతును చూసి వాళ్ళ నాన్న చాలా సంతోషిస్తూ నవ్వుతున్నాడు. నా కుమార్తె ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపాన్ని చూసే దూర ప్రయాణంలో ఉన్న నాకు అది దిక్చూసిగా ఉండి నేను మరలా ఇటువైపు తిరిగి రావడానికి సహాయం చేసింది. మనం ఎదురు చూస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు కోసం. ఆయన చెప్పాడు నేను మళ్ళీ వస్తాను అని. ప్రపంచం మనల్ని ఎగతాళి చేయవచ్చు, ఏమిటి ఇంకా ఆయన రాలేదు అని కొందరు నవ్వుకోవచ్చు. ప్రేమతో ఎదురు చూసే హృదయం పవిత్రంగా తయారవుతుంది. నిరీక్షణ ఉన్నవాడు నిర్లక్ష్యంగా జీవించడు. నా ప్రభువు వస్తాడు అనే ఆశే మన జీవితాలను మారుస్తుంది. ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రతివాడు తనను తాను పవిత్రపరుచుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.